కుట్రలకు పాల్పడే వారి మీద చర్య తీసుకోమంటే నాపైనే కక్ష కట్టారు. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కవిత సంచలన స్టేట్మెంట్. గతంలో లేఖ రిలీజ్ అప్పుడు ఏ విధంగా అయితే ఆమె కాంట్రవర్సీ పేల్చారో అంతకు మించిన కాంట్రవర్సీ ఇప్పుడు ఆమె తీసుకువచ్చారు. అమెరికాలో ఉండగానే అమెరికాకు వెళ్తున్నప్పుడే నా పైన కుట్రలకు పాల్పడుతున్నారు, నేను లేని సమయంలోనే నన్ను ఇలా దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఆమె సారాంశం. కేసీఆర్కు కవితకు మధ్య దూరం పెంచుతున్నది ఎవరు అనేటువంటి $1 మిలియన్ ప్రశ్న అయితే, కవితే తన రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకుంటుందా అనేటువంటిది మరొక ప్రశ్న. ఈ సంచలన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుందాం ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు వి ప్రకాష్ గారితో. సార్ నమస్కారం. సార్, మిగతా వాళ్ళందరూ మాట్లాడటం ఒక ఎత్తు, కేసీఆర్ గారి గురించి, కవిత గారి గురించి, మిగతా వాళ్ళ గురించి, బికాజ్ ఎవరు మాట్లాడినా కూడా పొలిటికల్ యాంగిల్లోనే మాట్లాడతారు. యూ ట్రావెల్డ్ అ లాట్ విత్ దేర్ ఫ్యామిలీ. సార్, కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్, ఎవరు దూరం పెంచారు, ఎవరి కెరియర్ నాశనం చేసుకుంటున్నారు? ఒక ప్రిన్సిపల్ ఏ యుగమైనా ఏ తరమైనా ఆ ప్రిన్సిపల్ మారదు. రాజకీయాల్లో ఒక ప్రిన్సిపల్ ఉంది. రాజకీయాల్లో సూసైడ్స్ ఉంటాయి కనుక కానీ కిల్లింగ్స్ ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి తప్ప హత్యలు ఉండవు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. జీవితాలను రాజకీయాల్లో కొంతకాలం కొనసాగించి ఫుల్ స్టాప్ పెట్టుకున్న వాళ్ళంతా సూసైడ్ చేసుకున్నారు తప్ప ఎవరు వాళ్ళ వెనకంజ కారణం కాదు. సో ఇవాళ కూడా అదే వర్తిస్తుంది. అది కవిత విషయంలోనే అదే వర్తిస్తుంది. కేసీఆర్ ఇవాళ వెనక్కి తగ్గడానికైనా అదే వర్తిస్తుంది. ఏ విషయంలోనైనా వాళ్ళకు వాళ్ళు వాళ్ళ జీవితాలను పగ్గాలేసి ఆపుకొని అవసరమైతే పాతాలోకి దిగజారుతారు. సో ఈ అంశంలో చూసినప్పుడు ఏంటంటే, ప్రతి పార్టీకి ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఉండాలి కూడా. ఉండకపోతే అది పార్టీ అనబడది. బీఆర్ఎస్ కూడా ఒక క్రమశిక్షణ ఉంది. జాతీయ పార్టీలలో కొంత స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, కానీ అంటే బీజేపీలో ఆ స్వేచ్ఛ ఉండదు. బట్ కాంగ్రెస్, కొన్ని అట్లాంటి పార్టీలలో, బీఎస్పీ కావచ్చు, వాటిలలో కొద్దిగా స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఒక ప్రాంతీయ పార్టీలో పరిమితికి మించిన స్వేచ్ఛ అనేది ఉండదు. అందులో కేసీఆర్ లాంటి ఒక సమర్థవంతుడైన నాయకుని నాయకత్వంలో ఉన్న పార్టీలు అస్సలే ఉండదు. బట్ ఆమె ఆ కుటుంబ సభ్యురాలు కాబట్టి కొంత స్వేచ్ఛను అపరిమితంగా ఉపయోగించుకున్నారు. అపరిమితంగా దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు బయట వాళ్ళ విషయంలో ఉన్నంత స్ట్రిక్ట్గా కుటుంబ సభ్యుల విషయంలో కొన్నిసార్లు ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే బంధాలు, బంధుత్వాలు అడ్డొస్తూ ఉంటాయి. మమతానురాగాలు డెఫినెట్గా మనకు సంఖ్యలు వేస్తాయి. బట్ ఎక్కడైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఆ లిమిట్ దాటకూడదు. బట్ ఆమె లిమిట్ దాటుతున్నారు. ఓకే, అంటే ఇంటి విషయాలు రచ్చకెక్కించడం, పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు మీడియాకి ఎక్కడం. ఒకవేళ లేక ఆమె అనుకున్నట్టుగా కేసీఆర్ పక్కన ఉన్న వాళ్ళే లీక్ చేశారు అనుకుందాం, వాళ్ళు తప్పు చేస్తే మనం చేయదు కదా. ఈ నిజం తెలుసుకుందేమో, అవగతమైందేమో, పార్టీ పెట్టాలన్నటువంటి ఆలోచన ఇప్పుడు ఆమె చాలా దూరంగా జరిగినట్లుగా నాకున్న క్రెడిబుల్ సోర్స్. సార్, అంటే ఎవరికి వాళ్ళు, మీరు విజయ్, నేను ఫస్ట్ టైం నేను ఒక ఇండిపెండెంట్ నిలబెట్టింది సార్ 82లో. ఓకే, నేను ఒక విప్లవ పార్టీ తరఫున, అది ఎన్నికల్లో పాల్గొనే పార్టీ, ఒక క్యాండిడేట్ నిలబెట్టాను. ఏ ఊరికి పోయినా, ఏ ఇంటికి పోయినా మీకే ఓట్లేస్తామన్నారు. చాలా ఊర్లలో అంటే కనీసం మనం పోటీలోకి రాగలుగుతున్నామనే ఒక నమ్మకం, ఒక ధైర్యం ఆ రోజుల్లో మాకు వచ్చింది. గెలవడం అనేది సాధ్యం కాకపోవచ్చు, బట్ పోటీలో ఉండగలుగుతామని. పోలింగ్ బాక్సెస్ ఓపెన్ చేసినాక చూస్తే 500 ఓట్లు వచ్చాయి. అట్లా ఎంతమంది, ప్రతి ఎన్నికల్లో నేను కొంతమందిని చూస్తాను, బాగా పనులు చేస్తారు. కానీ కాళోజీ నారాయణరావు గారు 78లో వెంగళరావుకు వ్యతిరేకంగా సత్తుపల్లిలో పోటీ చేసినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. అవును. బట్ గెలిచాడా? ఓటమి కూడా చాలా తేడా ఉంటుంది. బట్ ఎన్నికలు అంత ఈజీ కాదు. ముందు స్పేస్ ఉండాలి, తర్వాత ఒక వేవ్ క్రియేట్ చేయాలి. ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అనుభవరాహిత్యం ఆమెకి. వెళ్ళగొట్టలేక కవితకు ఇంత అవమానాలు చేస్తున్నారా బీఆర్ఎస్లో అనేటువంటిది ఒక ప్రశ్న. ఆమెను వెళ్ళిపోవాలని ఎవ్వరూ అనుకోలేదు. ఆమెను వెళ్ళిపోవాలని అనుకుంటే ఆమె మొదటిసారి ఎయిర్పోర్ట్లో మీడియాలో మాట్లాడినాడే, అది కవిత కాకుండా ఇంకెవరు మాట్లాడినా బీఆర్ఎస్ ఆ రోజే సస్పెండ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆమె అటాక్ అధినాయకుని పైన, దయ్యాలు ఉన్నారు పక్కన అని అనడం అనేది మామూలు విషయం కాదు. అది ఇంకెవరన్నా కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేస్తాం. అవును. బట్ ఇప్పటికి కూడా ఆమెను ఓపిక బట్టి ఏమనకుండా వాళ్ళు నోరు మూసుకొని కూర్చొని మౌనం వహిస్తున్నారంటే
ఆమె తప్పేదో ఆమె తెలుసుకొని మళ్ళీ రియలైజ్ అయ్యి వెనక్కి వస్తుందనే. అంతేగాని ఒకటి పాలిటిక్స్లో ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అనేది నడవదు. ఇప్పుడు జరుగుతున్నది ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. కాబట్టి తన తప్పు తను తెలుసుకోవాలి, రియలైజ్ కావాలి. తన భవిష్యత్తు మీద నమ్మకంతో మళ్ళీ ఆమె తండ్రి దగ్గర కూర్చొని జరిగిన పొరపాట్లను అంగీకరించి మళ్ళీ సర్దుకొని పోతే తెలంగాణకు మంచిది, ఆమెకు మంచిది, ఆమె కుటుంబానికి మంచిది. కవిత మొండి పట్టుదలే ఆమె పొలిటికల్ కెరీర్ని నాశనం చేస్తోంది కదా సార్. ఎవరి ఈగో వాళ్ళకు అడ్డీలుగా మారుతుంది, ఎవరి మొండి పట్టుదల కూడా వాళ్ళకు అడ్డీలుగా మారుతుంది. రాజకీయాల్లో ఇవన్నీ ఉండకూడదు. ఆవేశాలు, ఆలోచన కావాలి, వ్యూహం కావాలి, ఎత్తుగడలు కావాలి. ఎన్నిసార్లు పడిలేచి కేసీఆర్ ఈ స్థితికి వచ్చాడు, ఎంతమంది అవమానపరిచారు. నాకు తెలిసి రాజకీయాలలో ఎంతోమంది నాయకులను చూశాను, కేసీఆర్ తిన్నన్ని తిట్లు కానీ, పడినన్ని పాట్లు కానీ, ఇబ్బందులు కానీ నేను ఏ నాయకుడిని చూడలేదు. అయినా కూడా తట్టుకొని నిలబడ్డాడు, తెలంగాణ సాధించాడు, 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మళ్ళీ 3వ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ప్రజలల్లో గత 18 నెలల్లో ఆయన ఓన్లీ ఎన్నికల సమయంలో తప్ప బయటికి రాకపోయినా కూడా ఆయన మౌనమే ప్రజలల్లో ఆదరణ పెంచుతున్నది. నాయకుడు అంటే అట్లుండాలి. ఆ తండ్రి కడుపున పుట్టిన ఈమె భిన్నంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే ఆమె మనస్తత్వం కేసీఆర్ మనస్తత్వానికి ఎక్కడ పొసగదు. ఇద్దరున్నారు కవిత వెనుకాల అనేటువంటిది రాజకీయ వర్గాల్లో ఓపెన్ టాక్. ఒకటి బీజేపీ అయితే రెండవది కాంగ్రెస్ అని చెప్పి. టు బీ ఫ్రాంక్ చెప్పాలనుకుంటే అమిత్ షా, రేవంత్ వీళ్ళిద్దరే కవితని చెడగొట్టారు, పొలిటికల్ ట్రాక్ నుంచి దూరం జరిపారు. అన్నింటికీ ముఖ్యంగా కేసీఆర్కు, కేటీఆర్కు, కవితకు మధ్య దూరం పెరిగేలా పెంచుకునేలా చేసింది అనేటువంటి. వాట్ డూ యూ సే సార్? అంటే మనకు వాటి ప్రూఫ్స్ ఏమి ఉండవు. బట్ ఆమె అట్లా ఇంకొకరి చెప్పు చేతల్లో కుటుంబానికి కానీ పార్టీకి కానీ ఎదురు తిరిగే పరిస్థితి ఉండదు. ఆమె స్వయం నిర్ణయాధికారం ఆమెకు శిరోధార్యం. ఆమె ఎప్పుడు కూడా తనకు తాను ఆలోచిస్తుంది, తను అనుకున్నది చేస్తుంది తప్ప ఇంకొకరి చెప్పు చేతల్లో ఏమన్నా చెప్పు చేతల్లో ఉంటే కేసీఆర్ చెప్పు చేతల్లో ఉండేది. ఇప్పుడు ఆ రింగ్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఇంకొకరి కంట్రోల్లో ఉండే మనిషి అయితే అసలే కాదు. ఆమె స్వయంగా చేసుకుంటున్నది ఇవన్నీ. కొంచెం ఆమె హైప్గా అంటే ఎక్కువగా ఆలోచించి ఊహాజనితమైన ప్రపంచంలో ఆమె వ్యవహరిస్తున్నది. డెఫినెట్గా ఆమె చేస్తున్నాయన్నీ కూడా ఆమెకు ఒప్పులుగా కనబడవచ్చు, మనకు తప్పులుగా కనబడవచ్చు. బట్ ఆమె భవిష్యత్తు ప్రతిబంధకాలను ఆమె సృష్టిస్తున్నది, ఇంకెవరో కాదు. మనం ఎవరినో అనేకంటే తనను తాను తెలుసుకొని తన భవిష్యత్తు గురించి ఆలోచించి వెనక్కి తగ్గి రావాల్సిన అవసరం ఆమెకు ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి బయటికి పంపించేందుకు వీళ్ళు సిద్ధంగా లేరు, వెళ్ళిపోయేందుకు ఆమె కూడా సిద్ధంగా లేరు. అందులో భాగంగానే నేను జాగృతిని బలోపేతం చేస్తా అని చెప్పనటము. ఈ రగ్గడ్ టర్మాయిల్, ఈ అంతర్గత సంఘర్షణ ఎంతకాలం సార్? ఏదో ఒకరోజు దానికి ఫుల్ స్టాప్ పడుతుంది. ఇప్పుడు ఏంటంటే క్యాడర్లో పర్టికులర్గా ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేస్ కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, చాలామంది ఇప్పటికే ఆమె విషయంలో చర్య తీసుకోకపోతే ఇతరులు కూడా అదే పద్ధతిలో లీనియన్స్ తీసుకొని పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్లో అటువంటి వాతావరణం ఎన్నడూ లేదు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారు, అంతేగాని ఉండి ఇట్లా గలాబా చేస్తున్న వాళ్ళు అయితే ఎవరు లేరు. కాబట్టి ఇది ఇంకొకరికి ఎగ్జాంపుల్ కాకూడదు, చర్య తీసుకోవాలని చెప్పి ఒక ప్రెజర్ అయితే వస్తున్నది. బట్ కేసీఆర్ గారి దాకా అది పోయిందా పోలేదా, మీరు చెప్పారా లేదా, మాలాంటి వాళ్ళ దగ్గర చెవులు కొరుక్కుంటారు. బట్ మేమేం చెప్పడానికి సిద్ధంగా లేము, ఎందుకంటే ఆయన అన్నీ గమనిస్తున్నారు. ఏం చెప్తాం, అన్నీ గమనించినప్పుడు ఆయనకు వదిలేయాలి అంతే. కొన్ని సమస్యలను కాలమే పరిష్కరిస్తుంది. కొన్నిసార్లు చెప్పకపోతే కూడా నేరం అవుతుంది కదా సార్, చరిత్రకు ద్రోహం చేసినట్టుగా అవుతుంది. అంటే ఆయనకు తెలియకపోతే కదా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, డైలీ పేపర్ చూస్తారు, డైలీ కనీసం ఒక 3 hours అయినా స్క్రీన్ టైం ఉంటుంది ఆయనది. 3 గంటలైనా చేతిలో ట్యాబ్లెట్ పట్టుకొని యూట్యూబ్లో వచ్చిన వీడియోస్ అనేవి కూడా చూస్తుంటారు. మాలాంటి వాళ్ళే ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు. కాబట్టి ఆయన నోటీస్కి రాలేదు అని మనం ఎట్లా అనుకుంటాం. ఇంకోటి ఆయనకు చెప్పగలిగిన ఆ పరిణతి ఎవరికి లేదు. ఆయన ఇప్పటికి కూడా కేసీఆర్ గారు ఆయనకు ఒక ఇంటి ఇవ్వగలుగుతారు తప్ప, కొంతమంది వినోద్ లాంటి వాళ్ళు కావచ్చు, హరీష్ లాంటి వాళ్ళు కావచ్చు, కొంత కేటీఆర్ కావచ్చు, బట్ ముందు కూర్చొని ధైర్యంగా ఆమె మీద చర్య తీసుకోమని ఎవరు చెప్పగలుగుతారు? కాలమే ఈ సమస్యకు పరిష్కారం చూపెడుతుంది. ఎన్నడూ లేనిది కేటీఆర్, హరీష్ మధ్య సయోధ్య స్పష్టంగా కనిపిస్తుంది. నేను మా భావ నాయకత్వంలో పనిచేయడానికి ఐఆమ్ రెడీ అని చెప్పి ఓపెన్గా మీడియా ముందు చెప్పారు హరీష్ రావు. కవిత ఎప్పటికైనా కూడా దారిలోకి రాదు అన్న నమ్మకంతో ఆ మాట చెప్పారా, లేకపోతే కేసీఆర్ తర్వాత పార్టీని నిలబెట్టుకోవాల్సినటువంటి బృహత్తర బాధ్యత మా భుజస్కంధాల మీద ఉందని వాళ్ళిద్దరూ గుర్తించారా? ఇప్పుడు పార్టీ నిర్మాణంలో నేను లేకపోయినా పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తి
ఇవాళ కేసీఆర్ గారిని మళ్ళీ ఆ స్థానంలోకి ఎలా తీసుకురావాలనేది అందరికీ లక్ష్యంగా ఉండాలి. అది బావకైనా, బామర్దికైనా, బిడ్డకైనా, బయట ఉన్న మాలాంటి వాళ్ళకు కూడా వేరే ఆల్టర్నేటివ్ కనబడతలేదు విజయ్. నేను ఆ పార్టీ ఫ్రేమ్లో లేను, ఆ పార్టీకి నేను వ్యవస్థాపక సభ్యుని అయినా కూడా. బట్ అందరి లక్ష్యం ఏంటంటే మళ్ళీ ఆయన నా సీట్లో కూర్చోబెట్టాలి. ఓకే, అందుకని వాళ్ళిద్దరూ కూడా అదే లక్ష్యంతో కలిసి పనిచేయడానికి సిద్ధపడతారు. సీఎం స్థానం కోసం ఎవరు పోటీ పడట్లేదు, ఎందుకంటే ఆయనే సీఎం కావాలి, కేసీఆర్ గారే. ఇంకా మూడో వ్యక్తికి ఆడ ఇప్పుడు స్కోపే లేదు. రెండవది ఏంటంటే కవిత గారు కూడా ఇప్పుడు ఇవన్నీ క్రియేట్ చేసుకొని ఈ ఎలక్షన్ లోపే దూరం అయ్యే కంటే ఆ సీఎంగా ఆయన నా స్థానంలో కూర్చోబెట్టిన తర్వాత ఆమె రాజకీయాలు ఆమె చేసుకోవచ్చు. ఒక బిడ్డగా మా అందరికంటే ఆమె మీద ఎక్కువ ఉంటుంది ఆ బాధ్యత. అది ఆడపిల్లగా, ఆడపిల్ల అని కాకుండా పరిణతి గల రాజకీయవేత్తగా, ఎందుకంటే ఒక ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు, జాగృతిలో ఉద్యమంలో ఆమె ఎదిగారు, ఉద్యమంలో రాజకీయాలు నేర్చుకున్నారు, జయశంకర్ లాంటి వాళ్ళ ఆదరాభిమానాలు పొందగలిగారు. అంత డైనమిజం ఉన్న ఆమె ఇవాళ ఉన్న పరిస్థితిని గమనిస్తలేదు. ఉదాహరణకు వరంగల్లో అంత భారీ బహిరంగ సభ జరిగి అందరి మన్ననలను ఆ పార్టీ పొందిన తర్వాత కేసీఆర్ గారు కూడా ఒక నూతన ఉత్తేజంతో మళ్ళీ రాజకీయాల్లో కనిపించాలని ఆలోచించిన సమయంలో ఆమె ఈ లెటర్ లీక్ అయినంత మాత్రాన ఆమె చేసిన ఇదంతా కూడా ఒక్కసారి మళ్ళీ సెట్ బ్యాక్ అయిపోయింది. దాని మీకెళ్ళి దృష్టి అంతా కూడా ఆ వచ్చిన సంతోషం కూడా 4 నెలల పాటు కూడా 4 రోజుల పాటు కూడా లేకుండా జరిగింది. ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా, కేవలం సబ్జెక్టు ఆలోచించొద్దు రాజకీయాలన్న వాళ్ళు. ఆ ఆబ్జెక్టివ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకేమవుతుంది అనేది కాదు, మనం ఏం చేయగలుగుతున్నాం ఈ సమాజానికి, ఈ పార్టీకి, ఈ కుటుంబానికి అనేది ఆలోచించాలి. అవన్నీ పక్కకు పెట్టి వ్యక్తిగతంగా తనకేదో ఇబ్బంది జరిగిందని చెప్పి తనను తాను సెంటర్గా ఆలోచించుకొని ఇవన్నీ చేయడం అనేది ఒక పరిణతి గల రాజకీయవేత్త చేయాల్సింది కానే కాదు. ఆమె ఇప్పటికైనా తెలుసుకోవాలి. నా అప్పీల్ కూడా ఆమెకి ఏంటంటే ఎక్కడెక్కడ అన్ని ఫుల్ స్టాప్ పెట్టి తను ఫాదర్ దగ్గర పోయి వాళ్ళు చేసిన తప్పులను తర్వాత ప్రశ్నించవచ్చు, ముందు తాను చేసిన తప్పులన్నిటికీ ఆమె క్షమాపణలు చెప్పుకొని ఆమె మళ్ళీ పార్టీలో ఎప్పటిలా కొనసాగితే గౌరవంగా ఉంటుంది. ఏం జాగృతి బీఆర్ఎస్కు పోటీ కాగలుగుతుందా? బీసీల ఇష్యూ ఏమో తీసుకుంటే బీసీలు అంతా వెంట వస్తారా? మరి ఏం ఆలోచించుకొని డబ్బుతో రాజకీయాలను నడపలేము. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆమె ఆలోచించుకోవాలి. ఆమె వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, ఆ పార్టీ నష్టపోతే తెలంగాణకు చాలా నష్టం జరుగుతుంది. ఇప్పటికే నాకు తెలిసి ఒక 1.5 year 18 months ఈ 20 months పీరియడ్లో తెలంగాణ చాలా దూరం వెనక్కి వెళ్ళిపోయింది. మేమందరం ఆశించిన తెలంగాణ ముందుకు పోవాలనుకుంటాం కానీ వెనక్కి పోవాలనుకోవట్లేదు. కేసీఆర్లో పొరపాట్లు ఉండొచ్చు, కేసీఆర్ ఉద్యమకారులను పక్కకు పెట్టవచ్చు, కానీ కేసీఆర్ తెలంగాణ చేసిన డెవలప్మెంట్ విషయంలో మాత్రం ఎవరితోనైనా నేను చర్చకు సిద్ధం. ఆ విషయంలో రాజీ పడేది లేదు. ఏమన్నా పొరపాట్లు చేస్తే ఇంటర్నల్గా మాట్లాడుకుంటాం, బట్ బయటకు మాత్రం ఆయన చేసిన డెవలప్మెంట్ మీద మాట్లాడుకుంటే అసలు 57 సంవత్సరాల విధ్వంసం నుంచి తెలంగాణను అత్యంత వేగంగా కేవలం 10 సంవత్సరాల్లో లాస్ట్ 5 స్థానాల నుంచి మొదటి 5 స్థానాలకు తెచ్చాడు. మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఎడ్యుకేషన్ మీదనైనా నేను ఇదే చెప్పగలుగుతా. ఎందుకంటే 200 రెసిడెన్షియల్ స్కూళ్ళు కూడా లేవు, ఇవాళ 1000 రెసిడెన్షియల్ స్కూళ్ళు అయినాయి. అందులో నుంచి అత్యంత ప్రతిభ గల పిల్లలు బయటకు వస్తున్నారు. ఈ వైద్య విషయంలో చూసినట్టయితే 57 ఏళ్ళలో ఎన్నడూ లేనిది ఎన్నో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి అంకురార్పణ చేశారు. బడ్జెట్ విషయంలో చూసినప్పుడు 62,000 కోట్ల బడ్జెట్ను 2,50,000 కోట్లకు తీసుకుపోగలిగారు. 29,000 కోట్ల ట్యాక్స్ ఆదాయాన్ని 1,12,000 కోట్లకు తీసుకుపోగలిగారు. 3.5 లక్షల కోట్ల జిఎస్డిపిని 13.5 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. 57 ఏళ్ళల్లో 29,000 కోట్ల ట్యాక్స్ ఆదాయం వస్తే కేవలం 7.5-8 సంవత్సరాలలో 1,12,000 కోట్లకు తీసుకుపోగలిగాడు. ఎన్నడూ లేనిది గోదావరి మీద 5 బ్యారేజీలు కట్టారు. 85 లక్షల ఎకరాలకు సాగునీరు అందే విధంగా ఆయన ప్రణాళికలు అమల్లోకి తీసుకొచ్చారు. ఎన్నడూ పట్టించుకొని చెరువులు కుంటలను అన్నింటినీ కూడా రిపేర్ చేసి అదివరకు ఒక్క వర్షానికి 100 చెరువుల గండి అనే వార్తల్ని మనం 10 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు. వాగులను అనుసంధానం చేశారు, 1100 చెక్ డ్యామ్స్ కట్టారు, గ్రౌండ్ వాటర్ను చేతికి అందే ఎత్తులోకి తీసుకొచ్చారు. మీరు ఏ విషయంలోనైనా పర్యావరణ విషయంలో 200 కోట్లకు పైన మొక్కలను పెట్టి వాటిని రక్షించగలిగారు. 85% సర్వైవల్ రేట్. పర్యావరణ విషయంలో 2 degrees సెంటీగ్రేడ్ తగ్గింది తెలంగాణలో. ఇవాళ వర్షాలన్నీ పడుతున్నాయి, క్లౌడ్ బర్స్ట్ అవుతున్నాయి అంటే కూడా అది ఇక్కడ వాతావరణంలో వచ్చిన మార్పులు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే
ఉపాధి కల్పనలో కూడా ఆయన ఏమీ తీసుకోలేదు. వీళ్ళు చెప్పుకోలేకపోయారు కానీ 26 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. గవర్నమెంట్ సెక్టర్లో 1,00,000 పైన అయినాయి, ప్రైవేట్ సెక్టర్లో చాలా ఎక్కువ అయినాయి. ఐటీ సెక్టర్లో 3 రెట్లు పెరిగినాయి. 3 లక్షల నుంచి 9 లక్షల పైన ఉద్యోగాల కల్పన జరిగింది. ఎక్స్పోర్ట్స్ చూసినట్టయితే సర్వీస్ సెక్టరే మేజర్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. మేజర్ రెవెన్యూ సమకూర్చేది జిఎస్డిపికి సర్వీస్ సెక్టర్. 75,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్లకు పోయింది అలా ఆదాయం. ఉపాధి కల్పనలో ఐటీ ఎంప్లాయీస్ 3 లక్షల నుంచి 9 లక్షలు పోయారు. మీరు ఏది చూడండి, బయోటెక్నాలజీ రంగం చూడండి, సిటీ చుట్టూ విస్తరించిన సెజ్లను చూడండి, ఏం తక్కువ చేశాడు కేసీఆర్. అందుకే మిగతా రాజకీయ నాయకుల యొక్క, ముఖ్యమంత్రుల మనస్తత్వాలు చూసినా, ప్రతిపక్ష నాయకుల మనస్తత్వాలు చూసినా, వివిధ పార్టీ నాయకుల తెలివితేటలను మనం పరీక్షించినా, వాళ్ళ అనుభవాలను ఒకసారి సమీక్షించినా కూడా కేసీఆర్ ఈజ్ ద బెస్ట్. కాబట్టి ఆయనే మరొకసారి తెలంగాణకు ఆయన సీఎం కావాలనుకుంటే కవితే కాదు, ప్రతి ఒక్కరు కూడా అదొక శపథంగా తీసుకొని పనిచేయాల్సి ఉంటుంది. ఈ చిన్న చిన్న ఉద్యమకారుల విషయంలో ఏమైనా పొరపాట్లు చేసినట్టయితే సరి చేసుకుంటారు. ఆయన అవకాశం ఉంది, ఇంకో 3 ఏళ్ళ సమయం ఉంది, పిలిపిస్తారు, మాట్లాడుకుంటారు. ఉద్యమకారులను మొదటి నుంచి ఉన్న వాళ్ళని పట్టించుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఆగ్రహం ఉంటుంది. ఆగ్రహం కొంతమందిలో ఎక్కువగా ఈ పార్టీని పూర్తిగా డిఫీట్ చేయాలన్న స్టేజ్కి వెళ్ళిపోయింది. కోదండరాం లాంటి వాళ్ళు, ఆకునూరు మురళి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా శత్రువైఖరితోని ఆయన మీద బాగా వ్యతిరేకత పెంచుకొని ఇవాళ ఆయన చేసిన మంచి కూడా వాళ్ళ కళ్ళకు కనబడతలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీని కాపాడాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఇంకో 10 ఏళ్ళు తెలంగాణలో ఇదే వేగంతో కనుక ముందుకెళ్తే రాబోయే 50 ఏళ్లలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణను బీట్ చేయలేదు. సార్, మీరు ఇందాక అన్న ఒక వాల్యుబుల్ పాయింట్, తండ్రితో మాట్లాడుకోవాలి, తప్పులుంటే చెప్పుకోవాలి, కావాలంటే కేసీఆర్ తప్పులను తర్వాత చర్చించొద్దు అని ఒప్పుకుంటాను సార్. సార్, ఇదే ఇనిషియేషన్ కేసీఆర్ నుంచి, కేటీఆర్ నుంచి ఉండాలనుకోవడం కూడా కరెక్ట్గా, కవిత అదే కోరుకుంటుందేమో. ఈమె వైపు నుంచి కొద్ది ఇనిషియేటివ్ ఉంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మొన్న బాబుని అమెరికా పంపించేటప్పుడు కూడా ఆశీర్వాదం కోసం వెళితే కేసీఆర్ చాలా దూరం పెట్టారు, కేవలం మనవడిని మాత్రమే లోపలికి రానిచ్చారు అనేటువంటిది క్రెడిబుల్ సోర్స్తో బయటకు వచ్చింది. సో ఇలాంటి ఇనిషియేషన్ ఉన్నప్పుడు సాధ్యమేనా? మీలాంటి పెద్దలు కల్పించుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి టాపిక్ కూడా ఉంటుంది కదా. ఆమె వైపు నుంచి ఫస్ట్ నేను వెనక్కి తగ్గుతున్నాను, ఇంతకుముందు నేను చేసిన పొరపాట్లను నేను ఒప్పుకుంటున్నానని చెప్పి ఒక చిన్న లేఖ వాళ్ళ అమ్మకు పంపించినట్టయితే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. బహుశా కాలమే నిర్ణయిస్తుంది. ఆమె రియలైజ్ అవ్వడానికి కాలమే ఆమెకు సహకరిస్తుంది. ఓకే. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలామంది దాటవేశారు, మీరు చెప్తారు అన్న నమ్మకం నాకు ఉంది సార్. కేసీఆర్, కేటీఆర్, కవితకు మధ్య గ్యాప్ వచ్చింది ఓపెన్ సీక్రెట్. ఈ గ్యాప్ పవర్ షేరింగ్ వల్ల, అంటే అధికారం కోసం వచ్చిందా, లేకపోతే ఆస్తుల కోసం, ఆస్తుల పంపకాల కోసం వచ్చిందా? ఈ రెండు కాదు. ఆస్తుల పంపకం కోసం రాలేదు, అధికారం కోసం రాలేదు. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచే వచ్చేది ఇది. మరి వస్తే ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆస్తుల పంపకం అంతా ఏం లేదు. ఇప్పుడు బయట చెప్పినట్టుగా లక్షల కోట్ల ఎన్కేసుకోవడము ఇట్లాంటిది ఏం లేదు. తర్వాత ఎవరు ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్ పిటిషన్ తీసుకున్నట్టయితే అందరికీ అప్పులు ఉన్నాయి. అందరూ ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగింది కూడా. ఎందుకంటే అందరికీ కంపెనీస్ ఉన్నాయి, అందరికీ వ్యాపార సంస్థలు ఉన్నాయి. వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు, వ్యాపార సంస్థల కోసం అప్పులు తెచ్చారు. ఎవరి వ్యాపారం వాళ్ళది నడుస్తూ ఉన్నది. ఈ తేలిగ్గా వచ్చే మనీ కోసం ఆశపడే వాళ్ళు ఎవరు కాదా ముగ్గురులో. కాబట్టి ఆస్తుల కోసం వచ్చిందని నేను అనుకోవట్లేదు. రాజకీయంగా ఏంటంటే మనసులో ఏవైనా ఉండొచ్చు, బట్ ఇక్కడ కేసీఆర్ తప్ప నెక్స్ట్ సీఎం కావాలని ఎవరు అనుకోవట్లేదు. అది కేటీఆర్ అనుకోవట్లేదు, హరీష్ అనుకోవట్లేదు, ఇక్కడ కవిత కూడా అనుకోవట్లేదు. నెక్స్ట్ ఆమె కూడా కేసీఆర్ గారి నాయకత్వం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ముగ్గురికి ఒక ఏకాభిప్రాయం ఉంది, నెక్స్ట్ సీఎంగా బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారే ఉంటారు అనే విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదు. లేనప్పుడు పోటీ ఎక్కడిది? కానీ కలలుగంటున్నారు టీఆర్ఎస్ ఇక భూస్థాపితమే, ఉండబోయేది ఇంకో 15 ఏళ్ళు నేనే మా పార్టీ అంటున్నాడు రేవంత్ రెడ్డి అండ్ బైసవే కాంగ్రెస్. కళలు మంచిదే కదా, కళలు మంచిదే, కళలు కనడం మంచిదే. కానీ కళలు సాకారం కావాలంటే అన్నీ సహకరించాలి. అది జస్ట్ ఇంపాసిబుల్. రేవంత్ రెడ్డి అతి కష్టం మీద ఈ 5 ఏళ్ళు కొనసాగలుగుతారు. దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇలాగే బహిరంగ సవాళ్లు చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ లైట్ తీసుకుంది. కట్ చేస్తే అధికారం కోల్పోవాల్సి వచ్చింది. అఫ్కోర్స్ దానికి ఓట్ల శాతం చూపించవచ్చు, ఇంకొన్ని పరిణామాలు చూపించవచ్చు. ఇప్పటికీ కూడా లైట్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంటుంది కదా, రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకోవట్లేదు అనిపిస్తుంది. అంటే ఇక్కడ సీరియస్గా తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డిని కాదు, సీరియస్గా బీఆర్ఎస్ తీసుకోవాల్సింది బీజేపీని.
ఓకే, ఎలా సార్? ఇక్కడ ఇప్పుడిప్పుడు కొత్తగా వేలునుకుంటున్నది బీజేపీ ఈ గ్యాప్ని ఫిల్ చేసే ఫిల్ చేయడానికి. రెండవది బీఆర్ఎస్కును ఈ రెండు పార్టీలకు ఎలాంటి ఇంటర్నల్ అండర్స్టాండింగ్ కానీ భవిష్యత్తులో ఏర్పడబోయే అండర్స్టాండింగ్ కానీ ఏమీ ఉండదు. బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీకి ఉండదు, బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఉండదు. కానీ ఈ బీఆర్ఎస్ను లేకుండా చేయాలనే దానిలో శత్రువు మిత్రుడు అన్నట్టుగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక హిడెన్ అండర్స్టాండింగ్ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి లేదు, రేవంత్ రెడ్డికి, నరేంద్ర మోడీ గారికి, అమిత్ షాకు ఉంది. అట్లా ఉన్నది కాబట్టి నాకు తెలిసి ఒక అలయన్స్ కోసం ట్రై చేశారు ఎలక్షన్లలో బీఆర్ఎస్. ఏది బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని, దాన్ని వక్రీకరించి విలీనం చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని బీజేపీ వైపు నుంచి లీకులు ఇచ్చారు. అంటే ఇక వాళ్ళు సిద్ధంగా లేరని దానికి అర్థం. ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను మట్టి కనిపించాలంటే కాంగ్రెస్కు బద్ధశత్రువుగా ఉండే బీజేపీ మనతో పొత్తు కలుస్తుందేమో ఎన్నికల అండర్స్టాండింగ్ అని ఒక ఆలోచన వచ్చినట్టుంది వాళ్ళకు. సీఎం రమేష్ చెప్పిన దానిలో ఏంటంటే పార్టీ పొత్తు, పార్టీ విలీనం కాదు, జస్ట్ ఎలక్షన్స్ కోసం అండర్స్టాండింగ్. బట్ దాన్నే వక్రీకరించి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. అది కూడా కేవలం కవితను రిలీజ్ చేయడం కోసం అని ఇట్లా లేనిపోని అన్నీ కల్పించారు. అయితే బీఆర్ఎస్కి ఏంటంటే మొదటి నుంచి కూడా, అంటే ఒక 2 సంవత్సరాల ముందు నుంచి కూడా ఎప్పుడైతే జాతీయ పార్టీగా అవతరించాలనుకున్నదో మోడీ గారు అమిత్ షా టార్గెట్ చేసి ఎన్నికల్లో వెనక్కి తగ్గారు. వాళ్ళు వెనక్కి తగ్గడంతోనే యాంటీ ఇన్కంబెన్సీ అంతా ఒక దిక్కు పోలరైజ్ అయింది. ఎక్కడ బీజేపీ బలంగా ఉంటే అక్కడ బీఆర్ఎస్ గెలిచింది, హైదరాబాద్లో కానీ రూరల్లో కానీ. బీజేపీ ఎక్కడైతే బలంగా లేకుండా నామినల్గా పోటీ ఇచ్చిందో అక్కడ కాంగ్రెస్ వచ్చింది. అంటే యాంటీ ఇన్కంబెన్సీ అంతా ఒక్క దిక్కు పోలరైజ్ అయ్యేటట్టు చేయడానికి వాళ్ళు వెనక్కి తగ్గారు, బండి సంజయ్ని వెనక్కి లాగారు. ఇదంతా ఒక హిడెన్ కాన్స్పిరసీ. అది ఎవరు ఊహించలేకపోయారు బీఆర్ఎస్లో, కేసీఆర్తో సహా. అట్లా ఊహించుంటూ ఇంకో తీరు ఉండేది ఫలితం, బట్ అది ఊహించలేదు. ఆయన ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టిండో మోడీ గారు ఇంకొకరు అక్కర్లేదు మాకు, కాంగ్రెస్ ఒకటే ఉంటే చాలు, కాంగ్రెస్ తెలిసిన శత్రువు, ఈ కొత్తగా కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా రావాలనుకుంటాను, ఈ తెలియని శత్రువుని ఎదుర్కోవడం కష్టమవుతుంది. మహారాష్ట్రలో చికాకు పెట్టాడు, ఒరిస్సా, తమిళనాడు దగ్గర నుంచి కూడా ఒక ఆకర్షణ క్రియేట్ చేయగలిగాడు. అన్ని భాషలలో తెలంగాణ సాధించిన విజయాలను అన్నింటిని కూడా ప్రచారం చేశారు. ఇవన్నీ కూడా మోడీ గారు కన్నెర చేయడానికి కారణమైనవి. మోడీ గారు కేసీఆర్ గారిని 3వసారి సీఎంగా చూడదలుచుకోలేదు. తనకు తను కొంత వెనక్కి తగ్గి కూడా కేసీఆర్ రాకుండా చూడడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ మొత్తం భారతదేశ చరిత్రలో బీజేపీని, నరేంద్ర మోడీ గారిని మొట్టమొదటిసారిగా బహిరంగంగా ధిక్కరించి గంటల కొద్దీ వారి మీద పరుష పదాలతో కూడా విమర్శించిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. మీరు వాజ్పేయి దగ్గర నుంచి ఇప్పటిదాకా జనసంఘ్ కాలం నుంచి ఇంకొకరు ఎవరు లేరు. కాంగ్రెస్ది, బీజేపీది అది ఒక రెగ్యులర్ స్ట్రగుల్. అది కానీ ఒక కొత్త శత్రువుగా కేసీఆర్ కనబడ్డాడు మోడీ గారికి. అందుకే ఆయనే ఆనాడు ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో, పార్లమెంట్ ఎన్నికల సమయంలో, ఈ రోజు వరకు హిడెన్ అండర్స్టాండింగ్ అంతా రేవంత్ రెడ్డితో. నాట్ కాంగ్రెస్ పార్టీ, ఓన్లీ రేవంత్ వయా చంద్రబాబు. ఇది జరుగుతూ ఉంది. మీరు అంటున్న ఆరోపణ, మీరు అంటున్నటువంటి స్టేట్మెంట్ చాలా కాలంగా, అంటే ఈ మధ్య కొన్నాళ్లుగా తెలంగాణలో నలుగుతూ వస్తుంది, బహిరంగంగా వినిపిస్తూ వస్తుంది సార్. కాంగ్రెస్ హైకమాండ్ ఇది గుర్తించలేదంటారా? గుర్తించినా కూడా ఏమీ చేయలేని నిరాసక్తత, అసక్తతలో ఉందా? నిస్సహాయ స్థితి. ఓకే, వాళ్ళు అన్నీ తెలుసు వాళ్ళకి. సార్ రేవంత్ రెడ్డి ఏంటంటే కష్టపడ్డాడు, ఒక విజన్తో పనిచేశాడు, ఆ సీట్లోకి రావడానికి ఏం చేయాలనో అన్నీ చేశాడు, అధిష్టానాన్ని కన్విన్స్ చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను పక్కకు పెట్టడం అనేది రాహుల్ గాంధీకి సాధ్యపడలే. ఎప్పుడైతే అధికారంలోకి ఒకసారి వచ్చి కూర్చున్నాడో దింపడం అనేది ఆయనకు సాధ్యం కాదు. ఆ పార్టీ ఇక్కడ 5 ఏళ్ళు అధికారంలో ఉండాలంటే రేవంత్ రెడ్డిని దింపడం అనేది రాహుల్ గాంధీకి సాధ్యం కాదు. దించితే పంజాబ్ పరిస్థితి వస్తుంది, కాంగ్రెస్ అధికారాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ అధికారంలో ఉండడం వాళ్ళ ముఖ్యం. ఆ పార్టీ కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, అది అక్కడ డీకే శివకుమార్ అయినా ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా ఆ ప్రయోజనాలు నెరవేర్చాల్సిందే. ఆ ప్రయోజనాల కోసం ఇక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళు పట్టించుకోరు. 5 సంవత్సరాలు కనీసం ఎక్కడ లేదు దేశంలో, ఈ 2 రాష్ట్రాల్లో, హిమాచల్ ప్రదేశ్లో కాపాడుకోవాలని అనుకుంటారు. సో శిశుపాలుడు తప్పుల్ని భరించినట్లు, క్షమించినట్లు తప్పదంటారా? 100 తప్పులైనా శిశుపాలుడిని రేవంత్ రెడ్డి ఏం చేయలేడు. అంతే.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ.